ఏడు తమ్ముడు బండి వెనకాల ఎంత పొగొస్తుంది? కొట్టండ్రా, నేను కాదంటలేదు. ఎందుకో ఏటో చెప్పి కొట్టండ్రా. దెబ్బతలే నాకే అవమానంగా ఉందరా. నీకు చెప్పి వేరే కొట్టాలా? ఏరా రే, 4 రోడ్లు కలిసే చోట నలుగురిని కాపలాగా పెట్టి అక్కడే ఆ అమ్మాయితో కలిసి నా లవ్ ని డెవలప్ చేసుకుందామని అనుకుంటే ఒక 6 లీటర్ పెట్రోల్ ఇచ్చి మొత్తం చెడగొట్టి పెట్టావు కదరా. రే గుండు ఇప్పుడు చెప్పరా, నువ్వు చేసింది రైటా లేదా తప్పా? తప్పులాగానే అనిపిస్తుంది. రే అయితే తెలిసే చేసావన్నమాట. రే వదలకండి. ఏమన్నా వెనక మాల పోగొస్తుందా? ఇప్పుడు నీకు పాడి కడతాం చూడు. రే చిన్నరుగు గుద్దేరా. పవిత్ర, పవిత్ర. ఏమైంది బాబు? గీత, గీత ఏమైందండి? పాప లోపల ఉందా? లేదండి, ఇక్కడే పడుకుని ఉండాలి. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మీతోనే కదండి పడుకుంది. అన్నయ్య, పవిత్రని చూసారా? ఏంటి ఏమైంది? మామా, పాప ఎక్కడా కనపడలేదురా. ఊరు మొత్తం కూడా వెతికాను. ఈ రాత్రి వేళలో పాప ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లా. పవిత్ర, పవిత్ర, పాపకి ఏమైనా జరిగి ఉంటుందా? రే అదంతా ఏం కాదురా. అదంతా ఏం కాదురా. అది ఉండు. రే వినిపిస్తుందా? అటు పక్కన ఏదో కుక్క అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది కదా. పిల్లలు వదిలేసి ఎక్కడ వెళ్ళారు? పరిస్థితుల్లో ఇలాగ చేసేది మీరు. ఇక్కడ ఎక్కడైనా చీకట్లో ఉండి ఉంటారు, వెళ్ళి ఎత్తకండి. ఇటువైపే కదా శబ్దం వినిపించింది. ఏయ్ పాపా, ఏయ్ ఆగరా పాపా. ఏయ్ ఇక్కడేం చేస్తున్నావమ్మా? అమ్మా, నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నిన్న ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నా పక్కనే పడుకున్నావు కదమ్మా. ఏనా పాపని చూసుకోకుండా ఏం చేస్తున్నారు? నా పక్కనే పడుకుంది. సడన్ గా లేచి చూస్తే కనపడలేదు. ఇక్కడికి ఎలా వచ్చిందో ఏంటో. చూడండి, చుట్టూ ఉంది చూడండి. ఇది మారిముద్దు పనే ఉంటది. ఈ ఊర్లో చుట్ట తాగేది వాడు ఒకడే. అన్నా ఏంటన్నా ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు? పాప నెదట్లో లేసి వచ్చి నుంచుంది, నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. మర్యాద ఇక్కడ నుండి వెళ్ళండి. నా నోరు మంచిది కాదు, వెళ్ళండి. అన్నా మీరు పాపని తీసుకొని వెళ్ళండి. సరే సరే పదండి పదండి వెళ్దాం పదండి. ఏం అవ్వలేదు కదా, పదండి. అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెబుతున్నారు. ఏం నమ్మాలో కూడా నాకు ఏం అర్థం కావట్లా. అవునయ్యా, 1, 2 ఎక్కడ బయటకు వెళ్ళలేకపోతున్నావు. ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు. మన ఊరికి ఏమైందో కూడా తెలియట్లా. చనిపోయిన మారిముత్తు మన ఊర్లో దెయ్యంగా తిరుగుతున్నాడంటే పిల్లల్ని జాగ్రత్తగా విన్నారా? పక్క ఊర్లో రాత్రి అయిందంటే దెయ్యాలు పిశాసాలు అని అందరూ భయపడుతున్నారు. ఎన్ని కాలాలైనా కూడా దెయ్యాలు పిశాసాలు అంటే భయపడాలి కదా. యారా, మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఊర్లో దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని చెప్పుకొని తిరుగుతున్నారేంటి? 2 రోజులు ఊర్లో మనిషి లేకపోతే మీ ఇష్టానికి ఏదో మాట్లాడుకొని తిరుగుతారా? మన ఊర్లో గ్రామ దేవతలు సొడలమాడ స్వామి కలిపి తిరిగిన ఊర్రా ఇది. ఇన్ని సంవత్సరాలుగా లేని దెయ్యాలు భూతాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయిరా? తమ్ముడు, మన ఊర్లో ఇలా అంతా జరగదని నిజమే. ఎప్పుడైతే ఆ మారిముద్దు చనిపోయాడో అప్పటి నుండే మన ఊర్లో జరగకూడదు అన్ని జరుగుతున్నాయి. కాటికెళ్లే వయసు వచ్చింది, నీకు కూడా బుద్ధి లేదు. ఏంటి ఇంత మాట అనేసాడు? అదేంటంటే రాత్రిపూట ఒంటికి వెళ్ళినప్పుడు చూశాను. ఇలా చూడండి, ఇక మీద అది చూశాను ఇది చూశానని ఏదైనా చెప్పుకొని తిరిగారనుకో ఒక్కొక్కరిని చంపి పారేస్తాను. దయ్యాన్ని చూశారంట, పోయి పని చూసుకోండి. నోటికి అదుపు లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వెళ్ళండి. నువ్వంతా పెద్ద మనిషి అయ్యా, ఊపిరి చేసుకుని మాట్లాడుతూ ఉన్నావేంటి? తమ్ముడు చెప్పేది తమ్ముడు. అయ్యో, రాను రాను అసలు మన మాట వింటలేదు.
రావమ్మా. బాగున్నారా? మ్మ్. పూజ చేయించాలి. నా పేరు పేరు సెంగోడి, మిథున రాశి, దివాకర నక్షత్రం, శివగోత్రం. మ్మ్? ట్రావెల్స్ ఆఫీస్లో పనిచేస్తున్నావు. ఇవాళ నీకు పుట్టినరోజు, అందుకే అమ్మని దర్శించుకోవడానికి వచ్చావు. అవును, కానీ ఇవన్నీ మీకు ఇవన్నీ మన తమ్ముడే చెప్పాడు. థ్యాంక్స్ అండి. హే కొడి, చూసావా మన సర్ప్రైజ్ ఎలా ఉంది? మ్మ్, సూపర్, బాగా నచ్చింది. నువ్వు మాత్రమే ఇలా ఆలోచించగలవు. నా కోసం ఇటువంటి సర్ప్రైజ్లు ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలి. మ్మ్, 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 ఇదిగో నువ్వు చేసిన పనికి నా గిఫ్ట్. అయ్యో, హే కొడి, ఏంటి ఇదంతా? ఏంటి తమాషాగా ఉందా? నిన్ను ప్రేమించినందుకు ఇదా బహుమానం? హలో, డైలాగులు మాట్లాడు. నువ్వు చేసిన పనికి కూలీ ఇది. నువ్వెదురు చూసింది కూడా ఇదేగా. వద్దు సెంగుడి, అయినా నీకింత గర్వం ఉండకూడదు. అవునరా, నేను అలాంటి దాన్నే. నా వెనక తిరగద్దు, వెళ్ళు. நெஞ்செழுத்த காரி ஏன் நெஞ்செழுத்த காரி ஓம் மனசனி சொல்லாம போகாத పొగురు పిల్ల ఏ పొగురు పిల్ల నీ మనసుని చెప్పకుండా వెళ్ళకే బంగారు పిల్ల ఏ బంగారు పిల్ల నా ప్రాణం నీ తీయకుండా తీయకే తిప్పి బెల్లలాంటి కళ్ళుతో నేను కరుగుతున్నా నిద్రలేక ఎర్ర నిండిన పెదవులో నలుగుతాను అలాగేనే హరివిల్లుల నవ్విపోయవే మనసంతా కరిగించవే ఇలాగే నాలో దూరిన్నోలు లేరే పందం కోడి పొడిచిందే గుండె కోసి తందనానా 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 చేర్చిపెట్టిన నా తెలుపు ఖర్చు పెట్టేరా పిల్ల ఇచ్చి ఉన్నా నీ కోసం తెలియదా పెంచి పెట్టిన నీ అందం రాసి నాకు ఈవే పిల్ల తప్పిస్తున్నా దాని కోసం తెలియదా పంచదార పెదవులు చూడ చీమా నేను రావనా ఏం పిల్ల కోపంగా నువ్వు చూస్తావే నీ ముఖని అలసి పెట్టే ఎండను నేను వదిలేనా నా నీడ నీ మీద పడితే ఆనందమే దృష్టి బొమ్మలాగా నేను ఇరుకున్నా ఏమీ చెప్పను రదియే నన్ను ధ్వంసం చేసి పోతా పందం కోడి